పట్నం గ్రామంలో మురికి నీరు పారుదల లేక ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఆక్వా చెరువులు తవ్వడంతో డ్రైనేజ్ పూర్తి చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి నీరు ఇళ్ల చుట్టూ చేరడంతో విష సర్పాల బారిన పడుతున్నామని, దోమలతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దోమలు కుట్టేసి మలేరియా మాకైతే ఈ డ్రైనేజీల కోసం మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. పిల్లలకు కూడా అనారోగ్యంగా ఉండి హాస్పిటల్ తీసుకుంటుంటే వేళ్ళు పోస్తున్నామండి. పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారండి. స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి పిల్లలు. అలాగేనండి మేమైతే లేని వాళ్ళమేనండి. మా దగ్గర అయితే ఏమీ లేదండి. మేము అప్పు చేసుకుని పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించుకుంటున్నామండి. ఈ డ్రైనేజీకి మార్గాన్ని మాకు చూపిస్తారని మేము అనుకుంటున్నామండి. ఉన్నారండి, దోమలు కుట్టేసి మలేరియా జ్వరాలు అయ్యి వస్తున్నాయండి. ఆ వికలాంగులు కూడా చాలా బాధపడుతున్నారండి. మీరు ఈ డ్రైనేజీ కోసం స్పందించారని మేము అనుకుంటున్నామండి. ఎవరు పట్టించుకోవట్లేదండి. వాటర్ కూడా ఇవే కలుషితం అయిపోయి మాకు వాటర్ కూడా ఇవే వస్తున్నాయండి వాడుకోవడానికి. ఈ నీళ్ళే వాడుకుంటున్నామండి. డ్రైనేజీ నీళ్ళు అంటే పిల్లలకు కూడా స్నానాలు చేస్తున్నామండి. మీరు దీన్ని పరిష్కార మార్గాన్ని చూపిస్తారని గారు దీనిపైన స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారాలండి. ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారాలండి. ఎంఆర్ఓ గారికి లేదంటే 5-6 బొట్లు ఇచ్చానండి పేపర్ రాసుకెళ్ళి పేర్లు రాసుకెళ్ళి. ఆయన ట్యాంప్ వేసి ఇక్కడ ఎడ్డుకోట ఆఫీసర్ గారు మాదేపట్నం పంచాయతీ గారు ఆయన ఫోన్ చేసి ట్యాంప్ వేసి అక్కడ ట్యాంప్ వేసి పంచాయతీలు ఇమ్మని ఇచ్చారండి. 5-6 బొట్లు కూడా వెళ్ళానండి. ఎంఆర్ఓ గారు కూడా స్పందించలేదండి. పంచాయతీ వాళ్ళు అధికారులు వస్తాం చూస్తాం వెళ్ళిపోతాం మాట్లాడితే పంచాయతీలో డబ్బు లేదంటున్నారండి. మరి పైనుంచి డబ్బు వస్తలేదు, లేకపోతే ఇక్కడ ఇంటి పనులు కట్టించుకుంటున్నారు. మా దగ్గర ఇంటి పనులు కుళాయి పనులు కట్టించుకుంటున్నారు. కుళాయి ఎలా ఉంటుందో క్లియర్గా రావాలండి. డ్రైనేజ్ మట్టుకి ఆ పక్క ఈ పక్క పూర్తి చేశారండి. మాకు లీజుకి తీసుకున్న వాళ్ళు చెరువులైనా పూర్తి చేశారండి. ఆ సైడ్ పూర్తి చేసి ఈ సైడ్ పూర్తి చేశారండి. మాకు అర్ధరాత్రి గుప్పులు లావు పాములు ఉన్నాయి వస్తున్నాయి మా ఇంట్లోకి వచ్చేస్తున్నాయండి అందరికీ. మొన్న పాలపల్లి ఉండి అప్పారావు గారు హాస్పిటల్కి వెళ్ళామండి. 15,000 ఖర్చు పెట్టామండి. ఇంటి బాతికి జరాలండి 17 జరాలండి. సూర్యబాబా హాస్పిటల్ తనకండి ఆవిడకి 15,000 ఖర్చు పెట్టానండి. నవడూరు డాక్టర్ గారు అండి ఆయన 12,000 ఖర్చు పెట్టాను. రాజుగారి డాక్టర్ గారు అండి ఆయన 12,000 ఖర్చు పెట్టండి. ఇంటి బాతికి కూడా జరాలండి. నెల 40 రోజుల నుంచి జరాలండి మాకు మొత్తం అంతా కూడా. ఊళ్ళో ఆర్ఎంబి డాక్టర్ గారు 10,000 ఇచ్చానండి ఆయనకి. ఆయన చేత కూడా చేయించుకున్నానండి. మొత్తం ఇంటి బాతికి జరాలండి. ఇక్కడ జరాలు పతికే ఒక్కరికి జరాలండి. ఎవరికైనా వస్తే ఇల్లు అవుతుందండి కొట్టేసి. ఇప్పుడు తీయలేదండి. వెళ్ళి అడుగుతున్నామండి. తీస్తామంటున్నారు కానీ తీస్తలేదండి. గొట్టమటికి తీస్తలేదండి. ఆ పక్క అది పూర్తి చేశారు. ఈ పక్కమో ఇలతలాలు పనిచేసి తూరు సీతారాంబారం వెళ్ళి డ్రైనేజీ ఇది పూర్తి చేశారండి. అటు అది లేదు ఇటు ఇది లేదండి. మాకు ఎలాగ మాడితే అలాగ ఉందండి. నైట్ 5 అయ్యేటప్పుడు కుక్క బతుకంటే ఎనంగా అవుతుందండి. మాకు అయ్యేది చంటి పిల్లలు అండి. నెల పిల్లలను కూడా తీసుకొచ్చి రావాల్సి వస్తుందండి. మొన్న 2 పిల్లలు పాము గరిచిందండి. 2 పిల్లలు పాములు గరిచిందండి. వాళ్ళు ఏదో రకం గట్టకి దేవుడి దగ్గర బాగానే ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు చంద్రరెడ్డి ఇప్పుడు గుప్పుడు రావాలంటున్నాయండి పాములు. ఒక్కో రోడ్డుకి వచ్చి 10-15 పాములు అంటున్నాయండి. అదండి మాకు ఎమ్మెల్యే గారు వెంటనే స్వయం అనిపించుకుని తప్పలేదనంటే మన్నించండి. ఎమ్మెల్యే గారు అధికారులు కూడా పట్టించుకుంటారు. వస్తున్నారా చూస్తున్నారా వెళ్ళిపోతున్నారు. పంచాయతీ వాళ్ళు కూడా పట్టించుకుంటా లేదండి. బిసుగు మట్టికి జల్లారండి. మొన్న వచ్చి ఎంఆర్ఓ గారికి ప్రత్యేకంగా 5 బొట్లు ఇచ్చానండి. లెటర్ 5 లెటర్లు కూడా నా చేత్తోనే తెచ్చి పంచాయతీకి ఇచ్చానండి. ఆ లెటర్లు దానికి కూడా జవాబు లేదండి. మాకు ఇదండి. మాకు ఇట్లు కాదు కూడా డ్రైనేజీ క్లియర్గా ఉండాలండి. మాకు పారిగోడ ఈతలో డ్రైనేజీ కూడా క్లియర్గా రోడ్డు బాగా కాంట్రాక్ట్ కదా వాటర్ ఇవన్నీ స్థానాలకు ఇవి తాగాలి.